బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు మీరు. భద్రాద్రి రాముడి ఆలయంలో బ్రేక్ దర్శనం అమలు చేయబోతున్నారు. జూలై 2 నుంచి అమలులోకి బ్రేక్ దర్శనం రాబోతోంది. ఇక ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 9 గంటల 30 నిమిషాల వరకు, తిరిగి రాత్రి 7 గంటల నుంచి 7 గంటల 30 నిమిషాల వరకు బ్రేక్ దర్శనం అమల్లో ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. ఇక దర్శన సమయంలో ఉచిత ప్రత్యేక దర్శనాలు, గర్భగుడిలో అర్చనలు తాత్కాలికంగా నిలిపివేశారు. ఇక ఆలయ కౌంటర్లు, టెంపుల్ వెబ్సైట్లో ఈ బ్రేక్ దర్శనం టికెట్ల అమ్మకాలు ఉండబోతున్నాయి. ఇక ప్రతిరోజు జూలై 2 నుంచి ప్రత్యేకంగా బ్రేక్ దర్శనాలకు అవకాశం కల్పిస్తోంది భద్రాద్రి రాముడి ఆలయంలో దర్శించుకునేందుకు అందరు కూడా బ్రేక్ దర్శనానికి అమలు చేస్తోంది. ఇక ఓవరాల్గా ఉదయం 9 గంటల నుంచి 9 గంటల 30 నిమిషాల వరకు ఉదయం అరగంట సేపు ఉంటుంది. ఇక సాయంత్రం 7 గంటల నుంచి 7 గంటల 30 నిమిషాల వరకు ఈ బ్రేక్ దర్శనాలు అమల్లో ఉంటాయి. దీనికి ప్రత్యేకంగా ఆలయ కౌంటర్ లేదా టెంపుల్ వెబ్సైట్లో కూడా ఈ బ్రేక్ దర్శనాల టికెట్లు అమల్లో ఉంటాయంటూ కూడా ఆలయ కమిటీ చెప్తోంది. ఒకసారి ఇదే అంశానికి సంబంధించి అర్చకులు ఒకసారి ఏం మాట్లాడారో చూద్దాం. శ్రీరామాయ నమః. శ్రీమతి రామానుజాయ నమః. భద్రాచల క్షేత్రంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో నూతనమైనటువంటి సేవలు ప్రారంభించడం జరిగింది. కార్యనిర్వహణాధికారి అయినటువంటి శ్రీమతి రమాదేవి గారు వచ్చిన తర్వాత చాలా నూతన సేవలు ప్రవేశపెట్టారు. అందులో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సినటువంటి వేదాశీర్వచనము, అలాగే చిన్న హనుమంత వాహన సేవ, చిన్న గరుడ వాహన సేవ, అలాగే ఉదయాస్తమయ సేవ మొదలైనటువంటి సేవలను వారు ప్రవేశపెట్టడం జరిగింది. అది చాలా భక్తుల ఆదరణను పొందాయి. అలాగే భక్తుల సౌకర్యార్థం ఇప్పుడు ప్రస్తుతం మనకి బ్రేక్ దర్శనం అనేటువంటి దాన్ని ఏర్పాటు చేశారు దేవస్థానం వారు, కార్యనిర్వహణాధికారి వారు. ఈ బ్రేక్ దర్శనం ఉదయం 9 నుంచి 9:30 వరకు, అలాగే సాయంత్రం 7 నుంచి 7:30 వరకు భక్తుల సౌకర్యార్థం కల్పించడం జరిగింది. కాబట్టి ఈ బ్రేక్ దర్శనాన్ని భక్తులందరూ కూడా ఉపయోగించుకుని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతూ జై శ్రీరామ్. శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం భద్రాచలం నందు జూలై 2వ తారీఖు నుండి భక్తుల సౌకర్యార్థం 200 రూపాయల టికెట్పై బ్రేక్ దర్శనం ఏర్పాటు చేయడం జరిగినది. గతంలో పలుమార్లు భక్తులు కూడా మాకు బ్రేక్ దర్శనం చేసుకునే అవకాశం కల్పించవలసిందిగా దేవస్థాన అధికారులు కోరడం జరిగినది. వారి కోరిక మేరకు ప్రత్యేక సేవగా బ్రేక్ దర్శనం జూలై 2వ తారీఖు నుంచి ఉదయం 9 గంటల నుండి 9 గంటల 30 నిమిషాల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు బ్రేక్ దర్శనం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ సందర్భంలో ఆ సమయంలో ఉచిత సేవలు, ఉచిత దర్శనములు, స్పెషల్ దర్శనం కూడా తాత్కాలికంగా బ్రేక్ దర్శనం భక్తుల సౌకర్యార్థమై నిలుపుదల చేయించున్నాము. అదేవిధంగా గత నెల నుండి ప్రోటోకాల్ కార్యాలయం ఏర్పాటు చేసి వచ్చిన లేఖల ద్వారా ప్రోటోకాల్ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారికి కూడా దర్శనం ఏర్పాటు జరిగినది. దానికి ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసి ప్రోటోకాల్ కార్యాలయం అనే కార్యాలయం ద్వారా వచ్చిన లెటర్ల ద్వారా కూడా వారికి దర్శనం ఏర్పాటు చేయడం జరిగినది. జై శ్రీ. భద్రాచలం రాములవారి ఆలయంలో బ్రేక్ దర్శనాలకి ఆలయ కమిటీ పిలుపునిచ్చింది. ఉదయం 9 గంటల నుంచి 9 గంటల 30 నిమిషాల వరకు, సాయంత్రం 7 గంటల నుంచి 7 గంటల 30 నిమిషాల వరకు సుమారుగా గంట సేపు, ఒక రోజులో గంట సేపు బ్రేక్ దర్శనాలకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఆ సమయం వరకు ప్రత్యేక దర్శనాలు కావచ్చు, ఇతరత్ర ఉచిత దర్శనాలు ఏవైనా ఉన్నా కూడా తాత్కాలికంగా నిలిపివేయాల్సిందిగా, అంటే ఆ అరగంట సమయం వరకే నిలిపివేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఆలయ కమిటీ దీనికి సంబంధించి నిర్ణయం తీసుకుంది. ఒకసారి లైవ్ ద్వారా చూద్దాం. ప్రతి ఉదయం అందుబాటులో ఉన్నారు. ఎస్ ఉదయ్, బ్రేక్ దర్శనాలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? భద్రాద్రి ఆలయం ఎటువంటి సమయాల్లో మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది? ఎస్ మనోజ్, దేశవ్యాప్తంగా రామ భక్తులకు తెలంగాణ దేవాదాయ శాఖ శుభవార్త చెప్పిందని స్పష్టంగా అర్థమవుతోంది. ప్రధానంగా దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్న పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో బ్రేక్ దర్శనానికి అయితే పూర్తి స్థాయిలో వెసులుబాటు తీసుకురావాలని చెప్పి ఇప్పటికే దేవాదాయ శాఖ అయితే సుముఖంగా నిర్ణయం అయితే తీసుకున్నట్టు మనకు తాజాగా సమాచారం అవుతుంది. ఉదయం 9 గంటల నుంచి 9 గంటల 30 నిమిషాల వరకు, రాత్రి 7 గంటల నుంచి 7 గంటల 30 నిమిషాలకు, మొత్తం ఒక రోజులో గంట పాటు భక్తులకు బ్రేక్ దర్శనాన్ని కల్పించనుంది దేవాదాయ శాఖ. దీనికి సంబంధించిన అంశాన్ని ఇప్పటికే ఆలయ ఈవో రమాదేవి కూడా వెల్లడించడం జరిగింది. మొత్తంగా ప్రతి రోజు కూడా భద్రాచలం దేవక్షేత్రానికి పూర్తి స్థాయిలో భక్తుల రద్దీ ఉంటుంది. సో వారాంతంలో అత్యధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి పోటెత్తుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే రామ భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అనుకూలమైనటువంటి సమయంలో దర్శనం జరిగేలా పూర్తి స్థాయిలో బ్రేక్ దర్శనాన్ని అయితే అధికారులు ముందుకు తీసుకొచ్చారని చెప్పుకోవాలి. మొత్తం రుసుము 200 రూపాయలు చెల్లించి, అది ఆలయ కౌంటర్ల ద్వారా అయినా లేదంటే
భద్రాచలం ఆలయ వెబ్సైట్ ద్వారా సరే 200 రూపాయల టికెట్ కొనుగోలు చేసిన తర్వాత బ్రేక్ దర్శనానికి అయితే అనుమతి కల్పించున్నారు. ఉదయం 9 గంటల నుంచి 9:30 గంటలకు, అదేవిధంగా రాత్రి 7 గంటల నుంచి 7:30 గంటల ప్రాంతంలో మొత్తం గంట పాటు అయితే భక్తులకు వెసులుబాటు కల్పించినారు. ఈ సమయంలో పూర్తిగా ఉచిత దర్శనాలు కావచ్చు, అదేవిధంగా అంతరాలయంలో ప్రత్యేక అర్చనలను, ప్రత్యేక దర్శనాలను కూడా నిలిపివేయనుంది. కేవలం బ్రేక్ దర్శనానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎక్కువగా ప్రాధాన్యత కల్పిస్తుంటారు. ఎవరైతే టికెట్ కొనుగోలు చేశారో వాళ్ళందరూ కూడా ఆ గంట పాటు స్వామివారికి దర్శనానికి చేసుకోవడానికి అయితే అటు ఆలయ కార్యనిర్వాహక వెసులుబాటు కల్పించింది. దీని ద్వారా దేవాదాయ శాఖ కూడా అత్యధిక మొత్తంలో ఆదాయం సమకూర్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మనోజ్ రైట్ ఉదయ్, ఓవరాల్గా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో బ్రేక్ దర్శనాలకి అమలు చేసేందుకు కమిటీ నిర్ణయం తీసుకుంది. ప్రతిరోజు ఉదయం దేవాదాయ శాఖ దీనికి సంబంధించి నిర్ణయం తీసుకుంది. ఉదయం 9 గంటల నుంచి 9:30 వరకు, సాయంత్రం 7 గంటల నుంచి 7:30 వరకు ఉచిత ప్రత్యేక దర్శనాలు నిలిపివేసి బ్రేక్ దర్శనాలని కంటిన్యూ చేసే రకంగా నిర్ణయం తీసుకుంది. అయితే సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఇది కొంత ఉపశమనం అని చెప్పాలి. ఉదయం అరగంట సేపు, సాయంత్రం ఒక అరగంట సేపు వరకు కూడా బ్రేక్ దర్శనాలకు అమలు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ యొక్క బ్రేక్ దర్శనాలు జూలై 2 నుంచి అమలులోకి రానున్నాయి. ఈ యొక్క టికెట్ల విషయంలో 200 రూపాయల రుసుము చెల్లించి తీసుకోవాల్సి ఉంటుంది. అది ఆలయ కౌంటర్ లేదా టెంపుల్ వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉంచే రకంగా దేవాదాయ శాఖ టెంపుల్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ప్రజామాయురాయ ప్రజామాయర్థనందన